హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఈరోజు వీడియోని ప్రారంభించుకుందాం. వీడియోలోకి వెళ్ళకముందు మాదొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మన ఛానల్ నుండి విద్య, విజ్ఞానం మరియు ఎంతో విలువైన సమాచారం, ఉద్యోగ ప్రకటనలు, అలాగే బాలలకు నీతి కథలు, మహనీయుల జీవిత చరిత్రలు, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్టైల్ వీడియోస్, మోటివేషనల్ స్పీచెస్, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నామండి. తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయోజనాలన్నీ కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. మరి ఇంతవరకు ఇంకా ఎవరైతే మీలో సబ్స్క్రైబ్ చేయలేదో తప్పనిసరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మీకు మనవి చేస్తూ, ఈరోజు ఒక మంచి సినిమా నటుడి మరియు రాజకీయ నాయకుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన ఒక మంచి మనిషి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, తెలుగు సినీ నటుడు మరియు రాజకీయ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఇంక మన వీడియోలోకి వెళ్దాం. చిరంజీవి గారి జీవిత చరిత్ర ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చక్కగా చూడండి. వీడియో కొంచెం లెంగ్త్ అవుతుంది, అయినా మరి ఓపికగా చూడవలసిందిగా కోరుతున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. చిరంజీవి తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు. తెలుగు చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు అయిన చిరంజీవి 1955 ఆగస్టు 22న జన్మించారు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖ మంత్రి, ఇండిపెండెంట్ ఛార్జ్గా పనిచేశారు. తన బ్రేక్ డ్యాన్స్కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయని ఒక అంచనా. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం 2012 ఏప్రిల్ 3 నుంచి 2018 ఏప్రిల్ 2 వరకు. ఈయన కంటే ముందు ఉన్నవారు రషీద్ అల్వి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈయన తర్వాత ఉన్నవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్. మరియు పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆయన ఇండిపెండెంట్ ఛార్జీ ఉన్నారు. ఆ పదవీ కాలం 2012 అక్టోబర్ 27 నుండి 2014 మే 26 వరకు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే తిరుపతి నియోజకవర్గానికి ఆయన పదవీ కాలం 2009 నుంచి 2012 వరకు పనిచేశారు. ఇంకా శ్రీ చిరంజీవి గారి వ్యక్తిగత వివరాలు. జననం 1955 ఆగస్టు 22. ప్రస్తుత ఆయన వయసు 69 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్. రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ 2008 నుండి 2011. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఆయన. తల్లిదండ్రులు అంజనాదేవి మరియు వెంకటరావు. జీవిత భాగస్వామి సురేఖ కొణిదెల. ఆమెను 1980లో వివాహం చేసుకున్నారు. బంధువులు నాగబాబు అనగా తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్. సంతానం సుష్మిత, రామ్ చరణ్ తేజ, శ్రీజ. నివాసం జూబ్లీహిల్స్, హైదరాబాద్, తెలంగాణ. ఇది శాశ్వత నివాసం. న్యూఢిల్లీలో అధికారిక నివాసం. పూర్వ విద్యార్థి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వై
వైఎన్ కళాశాల. వృత్తి సినీ నటుడు, రాజకీయ నాయకుడు, టీవీ వ్యాఖ్యాత. పురస్కారాలు పద్మభూషణ్ 2006, పద్మవిభూషణ్ 2024. 1978లో వచ్చిన పునాది రాళ్ళు చిత్రంతో చిరంజీవి నట జీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది. 1987లో చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నాడు. అదే సంవత్సరంలో 59వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకటిగా వెళ్లారు. 1988లో చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 1992లో కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 1993లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించబడింది. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపై ఎక్కాడు. ఫిల్మ్ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అనే శీర్షికలు వెలువరించాయి. ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషిన్గా అభివర్ణించింది. 1992లో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాకు 1.25 క్రోర్స్ రూపాయల పారితోషికం అందుకున్నారు. అనగా 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు. అప్పటికే అది భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నంత పారితోషికం. 2002లో భారత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ 1999 నుండి 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది. 2006లో CNNIBN నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది. 2013లో చిరంజీవి పర్యాటక శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 66వ కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించారు. మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో IBN లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకటిగా పేర్కొంది. 1978 సెప్టెంబర్ 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి 2024లో సరిగ్గా అదే రోజు గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరారు. తన 45 ఏళ్ల కెరీర్లో 156 సినిమాల్లో నటించిన ఆయన 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులకు గాను ఈ పురస్కారం వరించింది. ఆయన హైదరాబాద్ గిన్నిస్ బుక్ రికార్డు ప్రదానోత్సవంలో హిందీ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నారు. మరి చిరంజీవి గారి బాల్యం మరియు విద్యాభ్యాసం. చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి NCCలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నాడు. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని CSR శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని శ్రీ YN
కాళే కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఇంకా ఆయన కుటుంబం 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. వారికి 2 కుమార్తెలు సుస్మిత, శ్రీజ, 1 కుమారుడు రామ్ చరణ్ తేజ ఉన్నారు. రామ్ చరణ్ కూడా సినీ నటుడు, నిర్మాత. చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత, అల్లు అరవింద్ కుమారుడు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా నటులు. నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక. ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, వారి సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా నటనా వృత్తిలో ఉన్నవారే. ఇంకా చిరంజీవి గారి చలనచిత్ర ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 1978 నుంచి 1981 వరకు ఆయన నటనలో ఆయన కెరీర్లో తొలి అడుగులు పడ్డాయి. చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తరువాత 1978లో పునాదిరాళ్ళు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116 రూపాయలు. బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించాడు. ఐ లవ్ యూ 1979లో ప్రతినాయిక ఛాయలో నా పాత్ర పోషించాడు. కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఇంకా మోసగాడు, రాణికాసుల రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి, రాణువ నీరవ్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించారు. తమిళ చిత్రం అవర్ గర్ల్ తెలుగు రీమేక్లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్ర పోషించాడు. 1979లో చిరంజీవి నటించిన 8 చిత్రాలు విడుదలవగా తరువాతి సంవత్సరంలో 14 చిత్రాలు విడుదలయ్యాయి. 1982 నుండి 1982 వరకు కథానాయక పాత్రల వైపు ఏ విధంగా చిరంజీవి గారు మొగ్గు చూపారో తెలుసుకుందాం. 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాలతో చిరంజీవి ప్రధాన కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకోగా కె విశ్వనాథ్కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ఫేర్ బహుమతి దక్కింది. 1983లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవికి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. తర్వాత ఇది పెళ్ళంటారా, సీతాదేవి, టింగు రంగడు, బంధాలు అనుబంధాలు, మొండి ఘటం మొదలైన చిత్రాల్లో నటించారు. తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, మంచు పల్లకి లాంటి చిత్రాల్లో నటించారు. 1984లో మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గోండా, ఛాలెంజ్,
హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి విజయవంతమైన యాక్షన్ చిత్రాల్లో నటించారు. 1985లో చిరంజీవికి విజేత చిత్రంలో నటనకు రెండవసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రంలో హాస్య ప్రధానమైన నాయకుడి పాత్ర పోషించారు చిరంజీవి. ఇక 1987 నుండి 2007 వరకు ఆయన సాధించినటువంటి వ్యాపారాత్మక విజయాలు చూద్దాం. వ్యాపారాత్మక విజయాలు 1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు. పసివాడి ప్రాణం 1987, యముడికి మొగుడు 1988, మంచి దొంగ 1988 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ మరియు ఒక వినూత్నమైన వరవడిని పరిచయం చేశారు. 1988లో చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతిని, నంది స్పెషల్ జ్యూరీ బహుమతి అందుకుంది. 1990లో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫాంటసీ చిత్రంలో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం, జంధ్యాల మాటలు అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది. అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ 70mm 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం. 1991లో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన కొదమసింహం, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించిపెట్టాయి. కొదమసింహం చిత్రం ఆంగ్లంలో థీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్, ఇతర దేశాల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇది ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం. చిరంజీవి బాలీవుడ్లో నటించిన ప్రతిబంధ్ 1990, ఆజ్ కా గుండారాజ్ చిత్రాలకు మంచి సమీక్షలు వచ్చాయి. 1992లో చిరంజీవి నటించిన ఆపద్ బాంధవుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండోసారి నంది బహుమతి, ఫిల్మ్ఫేర్ తెలుగు బహుమతి అందుకున్నారు. 1996లో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించారు చిరంజీవి. 1989లో వచ్చిన అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం తమిళంలో మాప్పిళ్ళైగా నిర్మితమైంది. ఇందులో రజనీకాంత్ కథానాయకుడిగా కనిపిస్తే చిరంజీవి అతిథి పాత్రలో నటించారు. 1990 దశకం మధ్యకాలంలో మెకానిక్ అల్లుడు, ఎస్పి పరశురామ్, బిగ్ బాస్, రిక్షావోడు చిత్రాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో కూడా చిరంజీవికి 4వసారి ఫిల్మ్ఫేర్ సాధించి పెట్టిన ముఠా మేస్త్రి, ముగ్గురు మనగాళ్ళు, అల్లుడా మజాకా చిత్రాలు ఒక మోస్తరు విజయాల్ని సాధించాయి. కొంతకాలం తర్వాత హిట్లర్ 1997, మాస్టర్ 1997, బావగారు బాగున్నారా చూడాలని ఉంది 1998, స్నేహం కోసం 1999 ఇలాంటి చిత్రాలతో మళ్ళీ విజయాల బాట పట్టారు. స్నేహం కోసం చిత్రంలో
నటనకు గాను 5వసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1999లో చిరంజీవి దుషాన్ గార్సీ దర్శకత్వంలో రమేష్ కృష్ణమూర్తి నిర్మాతగా ఒక హాలీవుడ్ చిత్రంలో నటించవలసి ఉంది. దీన్ని తెలుగు మూల చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టిన ఈ చిత్రం తెలియని కారణాలతో ఆగిపోయింది. కొత్త సహస్రాబ్దంలో చిరంజీవి కెరీర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య చిత్రంతో 2000 చిత్రంతో ప్రారంభమైంది. అన్నయ్య 2000 చిత్రంతో ప్రారంభమైంది. 2001లో కన్నడ, తెలుగులో విడుదలైన ద్విభాష ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథలో శివుడిగా నటించాడు. మంజునాథుడిగా అర్జున్ నటించాడు. ఇది కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి భక్తుడి నేపథ్యంలో తీసిన చిత్రం. కొంచెం వ్యవధి తర్వాత 2002లో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది పురస్కారం, 6వసారి ఫిల్మ్ఫేర్ బహుమతి దక్కింది. ఠాగూర్ సినిమా చిరంజీవిని తారాపథాన్ని అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్ళింది. దీని తర్వాత హిందీ చిత్రం మున్నాబాయ్, ఎంబీబీఎస్ రీమేక్ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా 7వసారి ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకున్నారు. 2006లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించాడు. ఈ 3 చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతివృత్తం ఉన్నవే. 2006లో ఆయనకు ఫిల్మ్ఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. 2008 నుంచి 2016 వరకు విరామం. 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు 10 ఏళ్ల పాటు మరే సినిమాలో కథానాయకుడిగా నటించలేదు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ 10 ఏళ్లలో అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించారు. 2009లో కొడుకు రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రల్లో కనిపించారు. 2010లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రమదేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించారు. 2001లో వచ్చిన శ్రీ మంజునాథ చిత్రంలో శివుడు పాత్రలాగానే 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆది శంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించారు. 2017 ప్రస్తుతం పునరాగమనం. 2013 నుంచి చిరంజీవి తిరిగి నటనా రంగంలోకి ప్రవేశించడానికి సరైన కథ కోసం అన్వేషణ ప్రారంభించారు. అది యాదృచ్ఛికంగా తన 150వ చిత్రం కావటం విశేషం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150 2017 జనవరి 11న విడుదల అయింది. ఇది 2014లో తమిళంలో విడుదలైన మంచి విజయం సాధించిన కత్తి అనే చిత్రానికి పునర్నిర్మాణం. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్ డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకుముందు ఉన్న కథానాయకుల చిత్రాలలో ఈ అంశాలున్నా వాటికి అంత
ప్రాముఖ్యత ఉండేది కాదు. 2019లో చిరంజీవి తన మొదటి పీరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించారు. స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. 270 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించిన సైరా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. 2022లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంతో తన కుమారుడు రామ్ చరణ్తో కూడా నటించారు. 2022లో మోహనరాజు దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. ఇంకా ఈయన ఇతర భాషల సినిమాలు కొన్ని చేశారండి, అవేంటో చూద్దాం. గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్కా గోండారాజ్లో, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంధ్లో, దక్షిణాదిన విజయవంతమైన జెంటిల్మ్యాన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్మ్యాన్లో కూడా కథానాయకుడిగా నటించారు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరోగా అనువదించబడింది. ఇంకా పశ్చిమ ఐరోపా ఖండం లాటిన్ అమెరికాలలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలీమార్ పాటకి మైకేల్ జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బమ్ మూలం. ఈ పాటల్లో చిరు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాల్లో చిరుని ఇండియన్ జాక్సన్గా వ్యవహరిస్తారు. ఇంకా చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అదేంటో కొంచెం తెలుసుకుందాం. చిరంజీవి అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు, చిరంజీవి ఐ బ్యాంక్ ఈ ట్రస్ట్ను నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు మరియు కార్యక్రమాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1,000 మంది సేవలను అందుకున్నారని అంచనా. ఇప్పటికీ ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. 4 సంవత్సరాలుగా ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకున్నాయి. ఇంకా చిరంజీవి గారు ఏ సత్కారాలు అయితే పొందారో అవి కూడా చూద్దాము. సత్కారాలు 2022 నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగునున్న 53వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఈ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. చిత్ర దర్శకుడు కె. బాలచందర్ చిరంజీవిలో కమల్ హాసన్
రజనీకాంత్ ఇద్దరు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ IIFA అవార్డ్స్ 2024లో ఆయనను ప్రతిష్టాత్మక అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా పురస్కారంతో సత్కరించింది. ఇంకా మరి ఆయన రాజకీయ చరిత్ర కొంచెం తెలుసుకుందాం. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై 2007 నుంచి అనేక వార్తలు వచ్చాయి. 2008 ఆగస్టు 17న తన రాజకీయ ప్రవేశ విషయంపై పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేశారు. పేదలకు అనుకూలమైన విధానాలు, సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలని పేర్కొన్నారు. 2008 ఆగస్టు 26న మదర్ తెరిసా జన్మదినం. ఆ రోజు తిరుపతి అవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పార్టీని శతకాన్ని ఆవిష్కరించారు. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. ప్రకటించారు. ఇంకా ప్రస్తుతానికి చిత్రాల్లో నటించే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయాడు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. 2011 ఫిబ్రవరి 8వ తేదీన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అయితే సమకాలిక రాజకీయాలతో ఇమ్మడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాలలో నటిస్తున్నారు. 2021లో చిరంజీవి సినిమాలు విడుదల అయ్యాయి. మరి ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారి జీవిత చరిత్ర. మా దగ్గర ఉన్నంత వరకు, అవైలబుల్గా ఉన్నంత వరకు మీకు తెలియచేసాం. మరి ఇలాగే మిగిలిన వాళ్ళు ఇంకా మహనీయుల జీవిత చరిత్రలు కూడా మనం ఇలాగే చెప్పుకుంటూ ఉంటాము. మరి అవన్నీ కూడా మీరు ఆలకించాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా విజ్ఞానం ఇంకా ఎన్నో మంచి విషయాలు ఉంటున్నటువంటి మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి రాజకీయ నాయకుడు మరి మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.